తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ లేఖ రాశారు. ప్రజాప్రభుత్వ స్వీకారానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన లేఖను విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేరే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న మధ్యాహ్నం 1:04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పంపుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో నియంత్ర పాలనకు చమరగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ప్రజాస్వామ్యానికి శుభసూచకమని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన యాదాద్రి దేవాలయాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తానంటున్న బీర్ల ఐలయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి లాల్ బహదూర్ స్టేడియం సిద్ధమవుతుంది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు ఎల్బీ స్టేడియానికి వచ్చారు. మనతో ఆలేరు నుంచి ఎంపికైన ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉన్నారు. వారి మాటల్లో ఈ ఏర్పాట్ల విశేషాలు కావచ్చు, ఆయన గెలుపు వివరాలు తెలుసుకుందాం. చెప్పండి బీర్ల ఐలయ్య గారు, ఈ ఏర్పాట్లను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక 6 నెలల క్రితము కాంగ్రెస్ ఎక్కడుందని ప్రశ్నించిన వాళ్ళు ఈరోజు ముక్కుల వేలేసుకునే ఒక ఫలితం వచ్చింది. కాబట్టి ఈ వాతావరణం అంతా చూస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాం, కానీ బతుకు మారింది మాయ కావు. కేసీఆర్ బతుకులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రుల బతుకులే మారినాయి. అందుకోసమే మార్పు కోరుకున్నారు. ఏదైతే సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందో ఆ తల్లి రుణం తీర్చుకోవడం కోసం ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అదే కాకుండా ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు గడప గడపకు కూడా అభివృద్ధి పనులు అందాలనే ఉద్దేశంతో తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములు ఇలా కుటుంబంలో అన్ని కుటుంబాలకు లబ్ధి అయ్యే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ 6 గ్యారంటీ స్కీములు కూడా పెద్ద ఎత్తున గడప గడపకు మేము చేరవేది తెలియజేస్తాం. కాబట్టి దాంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భారీ విజయం సాధించడానికి 6 గ్యారంటీ స్కీములు, దగాపడ్డ తెలంగాణలో కాంగ్రెస్ తోటి అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణ కేసీఆర్ పాలైన తప్ప ఆశించిన తెలంగాణ అది కాదు. నిన్న ఏదైతే మొన్న 3 తారీఖు వచ్చిన రిజల్టు ఆ సోనియమ్మ కానుకగా తెలంగాణ ప్రజలు ఇచ్చినారు. ఇప్పుడు నిజమైన తెలంగాణ వచ్చినట్టు, పేద ప్రజల కోసం వచ్చినటువంటి తెలంగాణ, పేదలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఇవాళ భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చారు. ఈ మంత్రివర్గం కూర్పులో మీకు భాగస్వామ్యం ఉంటుందని అనుకోవచ్చా? ఆశిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో గొల్ల కుర్మలు 18% ఉన్నారు. 18% నుంచి నేను ఒక్కనే ఉన్నా కాబట్టి మా అనుచరులు కూడా 4 పోటీ చేసిన వాళ్ళు కొంత మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఏదైనా గొల్ల కుర్మ తప్పున నేను ఒక్కనే ఉన్నా కాబట్టి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం. మా హైకమాండ్ కూడా చెప్పినాం. ఎందుకంటే గత 2 సార్లుగా కేసీఆర్ నమ్మి మోసపోయారు. ఈసారి మూకుమ్మడిగా గొల్ల కుర్మ మొత్తం కూడా 90%, 99% కాంగ్రెస్ వైపు ఉండి కాంగ్రెస్ విజయం చేకూర్చు. ఎందుకంటే గొల్ల కుర్మలను కేసీఆర్ గొంతు కోసిండు. ఎప్పుడైతే ఎలక్షన్లు ఉన్నప్పుడే గొల్ల కుర్మలు యాదకొచ్చారు, గొల్లలకు స్కీమ్లు అని పెట్టిండు, గొర్రెల స్కీమ్ అని పెట్టిండు. మునుగోడు ఎలక్షన్లో గెలవడం కోసం ఆ గొల్ల కుర్మల గొంతు కోసి నగదు బదిలీ అని చెప్పి అకౌంట్లలో అమౌంట్ వేసి అకౌంట్ను సీజ్ చేసి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గెలిచినాక గడ్డెక్కినాక అకౌంట్లు అన్నీ తీసేసుకొని మళ్ళీ గొర్రెల పంపిణీ అన్నాడు. ఆ గొర్రెల పంపిణీ వల్ల ఆ రాష్ట్ర మంత్రులకు, అక్కడ ఉన్న డాక్టర్లకు ఆ ఇన్సూరెన్స్కే సరిపోయింది తప్ప ఏ గొల్ల కుర్మ లబ్ధి కాలేదు. మేము డీడీలు కట్టి 3.5 సంవత్సరాలు గొల్ల కుర్మల పైసలే కేసీఆర్ వాడుకున్నాడు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఆలేరు నియోజకవర్గం నుంచి అపూర్వ విజయం సాధించిన బీర్ల ఐలయ్య అభిప్రాయాలు. అక్కడ ఆధ్యాత్మిక కేంద్రమైన యాదాద్రి నరసింహస్వామి దేవాలయానికి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేస్తాను. అలాగే సీఎం కేసీఆర్ విధానాలు ప్రజలు తిప్పికొట్టారు. మాకు పట్టం కట్టడము, ప్రజల 9 ఏళ్ల పరిపాలనలో చాలా తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురయ్యారనే కారణంగానే ప్రజలు మా వైపు నిలబడ్డారు. అదేవిధంగా గొల్ల కుర్మల్ని కూడా బాగా ఇబ్బందులు పెట్టారు, చాలా అణిచివేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే గొల్ల కుర్మలకు వరాలంటూ మాటల గారడితో మోసపుచ్చారు అని చెప్పారు. అదేవిధంగా మంత్రివర్గాల స్థానంలో కూడా మంత్రివర్గాలను కూడా మా సామాజిక వర్గం గొల్ల కుర్మలకు తాను ఒక్కడే ప్రాతినిధిగా ఉన్నాను కాబట్టి అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అది అధిష్టానం ఏ విధంగా తన సేవలను ఉపయోగించుకుంటుందో అధిష్టాన్ని ఇష్టంగా వదిలేస్తున్నట్టు కూడా చెప్పారు. అదేవిధంగా అక్కడ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ఒకవైపు
మరోవైపు అక్కడ స్థానిక ప్రజలకు కూడా ఉపాధి పెరిగే విధంగా అన్ని రకాల సమగ్ర అభివృద్ధికి పాటుపడతామని కూడా బిర్లా ఎలయ్య చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. రేపు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారి, సిపి సందీప్ శాంటిల్యా, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ తదితరులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. దాదాపు 1,00,000 మంది సభకు హాజరు కావచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఎల్బీ స్టేడియంలో 30,000 మంది కూర్చోవచ్చని స్పష్టం చేశారు. మిగిలిన వారి కోసం స్టేడియం బయట ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా కళాకారులకు కళలకు భారత రాష్ట్ర సమితి పాలనలో సంఖ్యలు పడ్డాయని దరువు అంచనా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజా కళాకారులు గల మొత్తేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల కోణంలో నడిపేందుకు తమ వంతు కృషి చేస్తామంటున్న అంజనతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తన మాట పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యేకంగా ఓయూ వేదికగా ఉర్రూతలిగించినటువంటి దరువు అంజన్న మనతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రమాణ స్వీకారోత్సవం చూసేందుకు వచ్చారు, ఏర్పాట్లు పరిశీలించేందుకు. అలాగే ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చెప్పండి అంజన్న గారు, మీరు ఒక కవిగా, గాయకుడిగా కొంతకాలంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ మేము ఉన్నటి వరకు కూడా ప్రజా ఉద్యమాలలోనే ఉండడం జరిగింది. ఈ నిరంకుశ పాలనకు అంతిమ గీతం పాడాలంటే మాలాంటి కళాకారులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవసరమని ఆశించి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే ఆ దొరకు అంతిమ గీతం పాడాలని చెప్పేసి టీఆర్ఎస్ గోవింద, కేసీఆర్ గోవింద, 3 ఎకరాలు గోవింద, దళిత ముఖ్యమంత్రి గోవింద, ఫ్రీగా ఎరువులు గోవింద, 1,00,000 కొలువులు గోవింద, గోవింద హరి గోవింద, బీఆర్ఎస్ గోవింద, గోవింద హరి గోవింద, కేసీఆర్ గోవింద అని ఒక పాట పాడిన. ఇంకోటి, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసినట్టు, 3 ఎకరాల భూమి మాకొచ్చినట్టు, కాళేశ్వరం నీళ్లు పారినట్టు, 1,00,000 ఎకరాలు పంట వండినట్టు, చంద్రికాకా చంద్రికాకా ఏం మాయ చేసినావురా చంద్రికాకా, మత్తు మందు జల్లినావురా చంద్రికాకా ఏం మాయ ఆయన మనల్ని 10 సంవత్సరాల పాటు మత్తు మందు జల్లి అందరినీ మన మొత్తం మత్తు మందుకు బానిస చేసి వయసులు పెంచేసేసి నిరుద్యోగుల ఆత్మహత్యలకు గురైపోయి రైతుల ఆత్మహత్యలకు కారకుడయ్యి మన తెలంగాణను మనకు బంగారు తెలంగాణ ఉన్నటువంటి మన తెలంగాణను బిచ్చప్ తెలంగాణ చేసి 5 లక్షల కోట్ల అప్పులకు తీసుకొచ్చినటువంటి దొర నిరంకుశ పాలనకు ప్రజలు ఈరోజు ఎదురు తిరిగి మన కాంగ్రెస్ పాలనకు పట్టం కట్టడం జరిగింది. అందుకే నేనేమన్నంటున్నా, ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల కేసీఆర్ చెప్తున్నాను అనమాట, నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల, నా పేరు కేసీఆర్ ఉయ్యాల, మా ఊరు చింతమడక ఉయ్యాల, ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల, నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల, కాళేశ్వరము పేరుతో ఉయ్యాల, 1,00,000 కోట్లు మింగిన ఉయ్యాల, నా బిడ్డ కవితక్కను ఉయ్యాల, లిక్కర్ స్కాములో అరెస్టు కాకుండా చూసిన ఉయ్యాల, అల్లుడు హరీషును ఉయ్యాల, ఐశ్వర్యని చేసిన ఉయ్యాల, కొడుకు డ్రామారావును ఉయ్యాల, రాజును చేయబోయిన ఉయ్యాల, ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల, నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల అని ఫామ్ హౌస్కు పంపినాము. థ్యాంక్ యూ. ఇది ఒక సాంస్కృతిక కోణంలో కళాకారుల కోణంలో ఎట్లా చూస్తున్నారు, అలాగే కళాకారులు కాంట్రిబ్యూషన్ కళాకారుల భాగస్వామ్యం ఎట్లా ఉండబోతుంది ప్రభుత్వంలో కావచ్చు, అలాగే ఈ గెలుపులో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కూడా అది చెప్తున్న పరిస్థితి. అలాగే కళలకు కావచ్చు, సాంస్కృతిక అంశాలకు కావచ్చు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత దొరుకుతుంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గడీల పాటలే పాడించుకున్నారు, ప్రజల ఆకాంక్షల తగ్గట్లు పాటలు రాలేదు, కళాకారులను పనిచేయని వాతావరణం ఉండింది. ఆ పరిస్థితిని మేము దూరం చేయగలిగాము. కేసీఆర్ను గద్దె దించి వివిధ రూపాల్లో వివిధ పాటలను అల్లి అని కూడా దరువు అంజన్న చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.
రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థుల సంబరాలు జరుపుకున్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ ప్రజాపాలనను స్వాగతించారు. విద్యార్థులు ఓయూ ఉద్యమ నాయకుడు, టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మరి ఆ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఒక అహంకారపూరితమైనటువంటి పాలన నెలకొని ఇలా అవకాశవాద రాజకీయాలతోటి తెలంగాణ ఉద్యమంలో చొరబడ్డటువంటి కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో విద్యార్థుల జీవితాల్లో, ప్రజల జీవితాల్లో చీకటి నింపిండు. ఈ దొరల గడీల అహంకార పాలనను బద్దలు కొడుతూ ఇలా రేవంత్ అన్న సారథ్యంలో ప్రజాపాలనను స్వాగతిస్తూ ఇలా విద్యార్థులు, రైతులు, మహిళలు, కార్మికులు, సబ్బండ కులాలందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ, ఆశీర్వదిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. రేపు రేవంత్ అన్న సారథ్యంలో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని లాల్ బహదూర్ స్టేడియం కేంద్రంగా ఇలా లక్షలాది మంది ప్రజల మధ్యన ఇలా ప్రమాణ స్వీకారానికి మంత్రివర్గంతో అన్న బయలుదేరుతా ఉన్నాడు. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను, వాటితో పాటు ఈ ప్రజలు కోరుకున్నటువంటి సంక్షేమాన్ని ఇలా ప్రజలకు అందించడం కోసం ఒక అహంకార పూరిత పాలనను ఇలా అంతమొందించి ఒక ప్రజాస్వామికమైనటువంటి తెలంగాణలో ఏ స్వేచ్ఛ కోసమైతే, ఏ ప్రజాస్వామిక వాతావరణం కోసమైతే ఈ తెలంగాణ పరితపించిందో ఆ వాతావరణాన్ని నెలకొల్పడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకోతుందనేది రేవంత్ అన్న హామీ ఇవ్వడం జరిగింది. పుష్పలో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీష్ కేశవపై పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆయనను పంచాగుట్ట పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. జగదీష్ వేధింపులతో పంచాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ జూనియర్ ఆర్టిస్ట్ గత నెల 29న ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీష్ ఫోటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీష్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీష్ కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పనులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. డీజీపీ రవిగుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్లతో కలిసి భద్రతా ఏర్పాట్లకు పర్యవేక్షించారు. శానిటేషన్ ఏర్పాట్లను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై ఎల్బీ స్టేడియంలో సీఎస్ శాంతికుమారి సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీస్ ఉన్నతాధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు, సాధారణ పరిపాలనా అధికారులతో చర్చించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 10:28 గంటలకు ఉంటుందని అధికారులు తొలుత చెప్పారు. అయితే తర్వాత ఈ ముహూర్తాన్ని మధ్యాహ్నం 1-4 గంటలకు మార్చినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా 9 లేదా 18 మంది ఇదే వేదికపై ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్ తరపున ప్రతినిధి బృందం గవర్నర్ తో భేటీ అయ్యింది. గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖతో పాటు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ఎన్నుకున్నట్లు ధృవీకరించే పత్రాలను గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కు ఈ బృందం అందజేసింది. సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో లాంఛనంగా గవర్నర్తో ఈ బృందం భేటీ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరింది. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా ఆమెను కోరారు. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సింది గవర్నర్ కావడంతో ఆమెను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ మల్లూరు రవి తదితరులు నేరుగా కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. నిర్ణయాన్ని వదిలేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం, వ్యక్తిగతంగా డీకే శివకుమార్ గారిని, జార్జ్ గారిని కలిసి సిఎల్పి నేత ఎంపిక పైన వారిచ్చినటువంటి అభిప్రాయం మేరకు నిన్న ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ గారు మెజారిటీ శాసనసభ్యుల యొక్క అభిప్రాయం మేరకు సిఎల్పి నాయకుడిగా యనమల రేవంత్ రెడ్డి గారిని ప్రకటిస్తూ నిన్న ఢిల్లీలో ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ధర్మిలా
మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మొన్ననే గవర్నర్కు చెప్పడం, ఇవాళ మేము 64 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తాము ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని అధిష్టానానికి నివేదిక అందించామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఢిల్లీ పెద్దలు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిర్ణయించారని శివకుమార్ తెలిపారు. అధిష్టానానికి అన్ని అంశాలను నివేదించినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు. ఇక నుంచి అధిష్టానమే అన్ని నిర్ణయాలను తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక అంశంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు తమకు అధికారం కట్టబెట్టాలన్నారు. వారికి సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా రేపు రేవంత్ ప్రమాణ స్వీకారానికి డీకే శివకుమార్ హాజరు కానున్నారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారంటీలను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని తీసుకువస్తుందన్నారు. రాహుల్ గాంధీ ట్వీట్ ను రేవంత్ రెడ్డి ట్విట్టర్ చేశారు. కాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపినట్లు ఓ ట్వీట్ చేశారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఖార్గేలను రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలో తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు, బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. మరోవైపు ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లారు. దాదాపు 540 మంది గ్రామస్తులు 9 బస్సుల్లో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే వీరిని పోలీసులు గేట్ వద్దే ఆపేశారు. అనుమతి ఉంటేనే లోపలికి అనుమతిస్తామని వారికి స్పష్టం చేశారు. దీంతో వారు అక్కడి నుంచి వెనుతిరిగారు. సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలను తాను ఎన్నటికీ మరవలేనని సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారీ మెజారిటీతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, పలు కాలనీ బస్తీలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో కలిసి శాలువలు, పూలమాలతో సన్మానించారు. సనత్ నగర్ లోని 7 టెంపుల్స్, సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్, పీచీ రోడ్ లోని హనుమాన్ టెంపుల్స్ కు చెందిన కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఆలయ పండితులు శ్రీనివాస్ యాదవ్ ను వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తనను ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, ఏ అవసరం వచ్చినా అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తనను కలిసిన ప్రజలకు హామీ ఇచ్చారు. వాటర్ వర్క్స్ సీజీఎం ప్రభు, జీఎం హరీష్ శంకర్ మేనేజర్లు, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో పలు కాలనీలకు చెందిన ప్రజలు శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంబర్పేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారతారని తెలుస్తోంది. దీనిపై ప్రజలు ఎవరు నమ్మవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. గతంలో చేసిన అభివృద్ధి పనులు గెలుపుకు కారణమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అని అన్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నేతలు, నాయకులు మద్దతు ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా మైనారిటీ నేతలు కూడా మంచి మద్దతు తెలిపారని అన్నారు. 2018లో కిషన్ రెడ్డిపై కూడా తనను గెలిపించాలన్నారు. 2023లో కూడా గెలిపించినందుకు స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. ప్రజలు మన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అవన్నీ చూసి ఒక పాజిటివ్ ఓటింగ్ జరిగింది. మా మీద, మన పార్టీ మీద నమ్మకం పెట్టుకొని, నా మీద నమ్మకం పెట్టుకొని ప్రజలు ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ చౌరస్తాలో ఘనంగా బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం రూపొందించిన అంబేద్కర్ కల్పించిన హక్కు కారణంగానే మనం తెలంగాణ సాధించుకున్నామని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించి వారిని అడ్డుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు,
కార్పొరేటర్లు పాల్గొన్నారు. చేసుకున్నాను. ఇవాళ ఏదైతే అంబేద్కర్ గారు రచించిన ఆర్టికల్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇవాళ ఏదైతే చిన్న రాష్ట్రాలు వస్తే అభివృద్ధి సాధ్యం అనే ఏదైతే ఆయన రచించిండో దాని ప్రకారంగా ఇలా తెలంగాణ తెచ్చుకొని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో మీరు అందరు చూసిండ్రు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన రిజర్వేషన్లు కల్పించి ఇవాళ చాలా వర్గాలని ఇలా ఉన్నత స్థాయికి తీసుకుపోయిన ఘనత కూడా ఆయనది. తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుందని చెప్పారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, కేసీఆర్ చేసి వెళ్లిన అప్పులు తీర్చే క్రమంలో చతికిల పడుతోందని ఆయన జోస్యం చెప్పారు. ఏడాదిలోపే ఆ పార్టీ కూడా చేతులెత్తేస్తుందని రాజాసింగ్ అన్నారు. ఆపై తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని దళితులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ప్రజలు సీఎంనే మార్చేశారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తక్కువ వడ్డీకే మహిళలకు రుణాలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్ను ఐఐఎఫ్ఎల్ అందుబాటులోకి తీసుకువచ్చిందని ట్రెజరీ హెడ్ మోహన్ కుమార్ ను ఆ దేశంలో అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ కోఆపరేటర్ కంపెనీలో ఐఐఎఫ్ఎల్ ఒకటిని తెలిపారు. ఈ ఆఫర్ కింద వ్యవసాయ కార్మికులు, కూరగాయలు, పూలు అమ్మేవారు, బట్టలు అమ్మేవారు, టైలర్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్మికుల కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్నట్లు కంపెనీ ట్రెజరీ హెడ్ మోహన్ కుమార్ చెప్పారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో సంస్థ 233 కోట్ల లాభాన్ని గడించిందని చెప్పారు. 1000 కోట్ల నిధుల సేకరణ కోసం సెక్యూర్డ్ బాండ్లను జారీ చేయనున్నట్లు ఐఐఎఫ్ఎల్ ప్రకటించిందని అన్నారు. 99.5% subsidiary of IIFL Finance, which is listed in Bombay Stock Exchange. And this press meet, what we have called for, IIFL Finance, Samasta Finance is looking for to raise 1,000 crore of NCD through public issuance. This will be listed in BSE, NSE, and this will be tradable instrument, wherein we are looking for to raise of 200 crore aggregate with that 800 crore of green shoe option. This issuance is coming with 3 tranches, which is the tenure out under 24 months. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులోని ఫర్నిచర్ను అక్రమంగా తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. రవీంద్ర భారతిలోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్స్, పలు ఫైల్స్ ఓ వాహనంలో తరలిస్తుండగా ఓయూ విద్యార్థి నాయకులు పట్టుకున్నారు. ప్రభుత్వ వస్తువులు శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘ నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులను ఎలా తరలిస్తున్నారంటూ నిలదీశారు. ట్రాలీలను అడ్డుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘ నేతలు ధర్నాకు దిగారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేయడం విశేషం. మీరు సంబంధం లేకుండా మీరు ఫోన్ చేసిర్రు, మీరు మాట్లాడతా అని చెప్పి మీరు అన్నారు. నిన్న సిఎస్ గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. మొత్తం ఆలేరు నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచిన బీర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు బీసీ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. బీసీ సంఘం సామాజిక వర్గం నుండి గెలిచిన బీర్లా ఐలయ్యకు మంత్రివర్గం నుండి సముచిత స్థానం కల్పించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన వారిని బీసీలు భారీగా ఓటు వేసి గెలిపించాలని అన్నారు. తెలంగాణలో బీసీలది ముఖ్య పాత్ర అని గుర్తు చేశారు. మొదటిసారి అడుగు పెడుతున్న బీర్లా ఐలయ్యకు మంత్రి స్థానం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని చెప్పి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, గొల్ల కురుమలు, బీసీలు, హరిజన గిరిజన బిడ్డలంతా కూడా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం బట్టి మరి సంపూర్ణమైనటువంటి మెజార్టీని అందించేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇందులో విజయం సాధించడం జరిగింది. ఆలేరు ప్రాంతం ముద్దుబిడ్డ బీర్లా ఐలయ్య గారు కూడా ఇందులో విజయం సాధించడం అనేది మా గొల్ల కురుమల పక్షాన సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. కురుమలకు 40 ఏళ్లుగా అసెంబ్లీలో ప్రాధాన్యత లేదని మా కురుమ యువ చైతన్య సమితి తరఫున పోరాడుతూ కాంగ్రెస్ 2 టికెట్లు ఇచ్చిందని మేము కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. మా మద్దతును మన్నించి మా కురుమలంతా కాంగ్రెస్కు పెద్ద ఎత్తున ఓట్లేసి ఈరోజు కాంగ్రెస్ అధికారంలో తేవడానికి కురుమలంతా దోహదపడ్డారు.